హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే నేను ట్యూస్డే రోజు రికార్డ్ చేశానండి. ట్యూస్డే మార్నింగే కొంచెం ఎర్లీగా అయితే లేచాను. ఈ మధ్యకాలం మరి ఎర్లీగా అయితే లేవట్లేదండి. మినిమం అంటే 5కి మెలకు వచ్చేస్తుంది, కానీ నేను బెడ్ మీద నుంచి లేచేసరికి 5:30 అట్లా అవుతుంది. ఇంకా ఫ్రెషన్ అప్ అయ్యి బయటకు వచ్చేసరికి 6:15 అయితే అయిపోతుంది. బట్ దెన్ ఐ టుక్ దట్ లీవీ అనమాట. ఎట్లాగో స్కూల్స్ ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల కొంచెం బాడీని రిలాక్స్ చేసుకుందాము అనేసి లేట్గా లేస్తున్నాను. అండ్ 6:30కే మాకైతే చాలా బ్రైట్గా ఉంటుందండి. బయట ఎండ మాత్రం చూస్తే 8 9 అయ్యిందేమో అనిపించేలాగా ఉంటుంది, బ్రైట్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇవాళ నిన్న అంటే మండే రోజు చామంతులు తెచ్చుకున్నానండి. ఎంత బాగున్నాయో, ఆ ముద్ద చామంతులు అంటారు చూడండి, అసలు భలే అనిపిస్తున్నాయి. అండ్ మల్లెపూలు కూడా తెచ్చుకున్నాను. సో నిన్న పెట్టుకున్నాను స్వామివారికి. అవన్నీ తీసి, అవి అంత తొందరగా వడలిపోలేదండి చామంతులు, ఏంటో చాలా బాగున్నాయి, ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. సో అవన్నీ తీసేసి ఉర్లీలో వేసుకున్నాను. నేను ఇది రెగ్యులర్గా చేస్తానండి. దేవుడి దగ్గర పెట్టిన పూలు ఒకవేళ కొంచెం అట్లా పాడవలేదు అనిపిస్తే మాత్రం నేను ఉర్లీలో పెట్టుకుంటాను. అండ్ ఆ ఉర్లీలో కొంచెం పచ్చకర్పూరం క్రష్ చేసి వేసుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఆ చిన్న ఫ్లైస్ ఉంటాయి చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ అంటాము, అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో నేనైతే మోస్ట్లీ దేవుడి దగ్గర పెట్టిన పూలు ఇలా పెట్టుకుంటాను. అది డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు, లేదా మీరు ఎంట్రన్స్ దగ్గర అట్లా పెట్టుకున్నా. నేనైతే అట్లా పెట్టేసుకుంటానంటే నాకు అట్లాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. సో ఐ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ బ్యూటిఫికేషన్ పర్పస్ అనమాట. అండ్ ఆ రోజు మల్లెపూలు కూడా తెచ్చుకున్నానండి. సో మల్లెపూలేమో ఇట్లా పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇట్లా మాలలాగా వేద్దాము అంటే అది రాలేదండి విఠల స్వామికి. సో ఇలా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పూజ అయిపోయినాక మాత్రం కిచెన్లోకి వచ్చి, యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి వచ్చినాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ చేస్తాను. కానీ ఇప్పుడు అసలు నా వల్ల కావట్లేదండి. అంత ఫాస్ట్ పేస్లో వర్క్ అన్నది ఎందుకో జరగట్లేదు, నాతో అవ్వట్లేదు. నేను వదిలేసి కూర్చుంటున్నాను అనమాట. ఐ కాంట్ డూ ఇట్. బయట ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ చేసేద్దాము అనేసి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నానంటే, లేదు ముందే కొంచెం వెజ్జీస్ అన్నీ చాప్ చేసుకొని అనంత్ పూజ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ టైంలో నేను వెజ్జీస్ చాప్ చేసి పెట్టుకుందాము అనుకున్నాను. కానీ చాప్ చేసినాక ఇంకొంచెం టైం పడుతుందేమో తనకి అంత కంప్లీట్ అయ్యి రావటానికి అనిపించింది. సో కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. మరీ ఇప్పుడు అంత పైపింగ్ హాట్గా అయితే తినే సీజన్ కాదు కదా. సో కొంచెం వండుకొని అది కావాలంటే హాట్ కేస్లో అయినా పెట్టుకొని వెళ్తాను, కానీ వచ్చినాక హడావిడికి చేయలేకపోతున్నాను. సో ఐ థాట్ ఐ డూ దిస్ అండ్ గో. అండ్ ఇలా చేయటం వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటైతే నాకు కొంచెం లేజీగా అనిపిస్తామట బయటకు వెళ్ళి ఆ చెమట దానికి వచ్చేసరికి నాకు అబ్బా ఇంకేం వండుదాంలే, బయట నుంచి ఏదో తినేయచ్చు అని. అంటే యాక్సెసిబిలిటీ బాగా పెరిగేసరికి బయట ఫుడ్ చాలా ఎక్కువ తింటున్నాం. సో దాన్ని కట్ చేయాలి అంటే ముందు ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్ళటం బెటర్ అని నేను ఆలోచించాను. సో ముందు అన్నీ చాప్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. దాని తర్వాత ఎట్లాగో టైం ఉంది కదా అని కుక్ చేసేసాను. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి దలియా అయితే చేసేసానండి. అండ్ దాన్ని కుక్ అయిపోయినాక హాట్ కేస్లో పెట్టుకొని అయితే వెళ్ళాను. సో దట్ వామ్గా ఉంటుంది, వచ్చినాక అనంత తినటానికి అది వామ్గా అనిపిస్తుంది. ఏమంతా చల్లపడే సీన్ అయితే లేదండి ఇప్పుడైతే. సో ఇలా చేసేసి వెళ్ళాను. ఇన్ దాట్ వే మళ్ళీ వండాం కాబట్టి కామ్గా వచ్చి తినేసి అయితే వెళ్తారు వర్క్కి. వీ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ అవుట్ సైడ్ ఫుడ్. ఇది నాకు నేను పెట్టుకున్న ఒక చిన్న డిసిప్లినరీ థింగ్ అనమాట. ఎందుకంటే పాస్ట్ ఫ్యూ డేస్ యాజ్ ఐ టోల్డ్ యూ బయట ఫుడ్ విపరీతంగా తినేసాము. సో జస్ట్ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ. అండ్ నార్మల్సీ అంటే డిసిప్లిన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక్కరోజే కదా అనుకుంటాం, కానీ వీ జస్ట్ ఎండ్ అప్ గెట్టింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఫ్రీక్వెంట్లీ. సో నాకైతే ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఒక్కసారి మొదలెట్టాను అంటే ఐ క్యాన్ స్టాప్ ఇట్ అనమాట. ఇంకంతే, పక్కనే ఉంది కదా, అరే చాలా తక్కువలో వస్తుంది కదా అనేసి వీ జస్ట్ గో ఆన్ అండ్ ఆన్ డూయింగ్ దాట్. సో కుక్ అయితే చేసేసుకొని అంతా స్టోర్ చేసుకొని నేను టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చామండి. వచ్చినాక ఇంకా అనంత తినేసి తన వర్క్ అయితే వెళ్ళిపోయారు. అండ్ నేను ఇప్పుడు లివింగ్ ఏరియా ఒకసారి సెట్ చేస్తున్నాను. అండ్ ఇందాక వెజిటేబుల్స్ చాప్ చేసినాక నేను ఫ్రూట్స్ కూడా చాప్ చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ శ్లోక షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. సో ఒక మ్యాంగో, పెద్ద మ్యాంగో ఇచ్చేస్తాను, షీ విల్ ఈట్ దాట్. అండ్ కొంచెం యోగర్ట్ ఉంటుంది, అది తినేస్తుంది. సో అట్లా కొంచెం చిల్డ్ కూల్ బ్రేక్ఫాస్టే ప్రిఫర్ చేస్తుంది. షీ ఈజ్ నాట్ హ్యావింగ్ లైక్ వేడిగా ఇడ్లీలో దోశలు అట్లాంటివి ప్రిఫర్ చేయట్లేదు.
సో తనకి ఫ్రూట్స్ కూడా చాప్ చేసి పక్కన పెట్టేశాను. వెన్ ఎవర్ షీఈ్ ఫ్రీ కదా, తినాలి అనిపించినప్పుడు వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి ఆ ఫ్రూట్స్ తీసుకొని తినేస్తుంది. అండ్ ఈ లోపల నేను 10 minutes టైం తీసుకొని లివింగ్ ఏరియా మొత్తం ఒక్కసారి రీసెట్ అయితే చేసేసుకుంటున్నానండి. అంటే రాత్రిపూట ఏంటంటే మేము ఏదో ఈ మధ్య పొద్దున్నే లేవాలి అన్న హడావిడి లేనప్పుడు కొంచెం ఏదో ఒక సిరీస్ పెట్టుకొని చూడటం అట్లా చేస్తున్నాము. అండ్ అది చూసేటప్పుడు ఏదో ఒకటి మంచింగానో ఏదో స్వీట్ క్రేవింగ్ అనేసి చాక్లెట్ ఏదో ఒకటి తెచ్చి అక్కడ పెడతాము. సో మెస్ అయితే చేస్తాము. లివింగ్ ఏరియా అండ్ కుషన్స్ అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి. సో అవన్నీ నీట్గా సెట్ చేసుకుంటున్నాను. అండ్ డస్టింగ్ మాత్రం ఇప్పుడే చేయట్లేదండి ఇవాళ, ఎందుకంటే ఇవాళ ఫ్యాన్స్ క్లీన్ చేయాలి. సో మా హౌస్ హెల్ప్ వస్తే తన హెల్ప్ తీసుకొని నేను క్లీన్ చేసుకుంటాను లివింగ్ ఏరియా ఫ్యాన్. బెడ్రూమ్లో మాత్రం నేనే క్లీన్ చేస్తానండి, ఎందుకంటే దెర్ ఇస్ నో విచ్ వే ల్యాడర్ వేసుకొని దాన్ని క్లీన్ చేసే అంత సీన్ లేదు బెడ్రూమ్లో. అది బెడ్ ఎక్కాల్సిందే. అండ్ నేనే బెడ్ ఎక్కి దాన్ని క్లీన్ చేసుకోవటం నాకే బెటర్ అనిపించింది, ఎందుకంటే బాంబేలో ఆయన ఎక్స్పీరియన్స్ తర్వాత ఐ డోంట్ హ్యావ్ ద గట్స్ టు ఫైట్ విత్ మేడ్స్. అండ్ వాళ్ళతో తిట్లు పడేంత పేషెన్స్ నాకు లేదు. సో కొన్ని పనులు నేనే చేసేసుకుందాం అనేసి మూసుకొని చేసేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ ప్లాంట్స్కి కూడా వాటర్ చేసేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఎంట్రన్స్ దగ్గర నాకు ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకున్నాను ముందు. దెన్ ఏమైంది అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఈ సొసైటీలో బాగా. సో డస్ట్ ఎక్కువ పడుతుంది. సో ఐ థాట్ ఇప్పటికీ చాలే 2-3 ప్లాంట్స్ పెట్టుకొని ముందు అసలు సస్టైన్ అయితే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ బ్రింగింగ్ మోర్ ప్లాంట్స్. అయినా నేను ఇంక అసలు ఎక్కువ ప్లాంట్స్ అయితే కొనదలుచుకోలేదండి. ఉన్న వాటినే ప్రాపగేట్ చేసి ఇంకా కుండీల్లో పెడతానేమో తప్ప ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై మోర్ ప్లాంట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఇదైతే నా రెజల్యూషన్. ఇది ఎన్ని రోజులు నేను ఫాలో అవుతానో కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ నర్సరీకి వెళ్ళానంటే టెంప్ట్ అయిపోయి ఇంకో ప్లాంట్స్ అయితే తెచ్చుకుంటానేమో. కానీ ఇప్పటి వరకు చాలా గట్టిగా ఉన్నానండి ఇదే రెజల్యూషన్ మీద. అండ్ కొనకూడదు అని, ఎందుకంటే ప్రతిసారి కొంటున్నాను, అవి మెయింటైన్ చేసుకుంటాము ఆ ఇంట్లో. అండ్ ఆఫ్టర్ అంటే కొన్ని రోజులకి ట్రాన్స్ఫర్ అయిపోతే అవి పాడైపోతున్నాయి అండి. లైక్ బాంబే నుంచి వచ్చినప్పుడైతే నా మందారం చెట్లన్నీ 3 మందారాలు పెట్టుకున్నాను, అప్పుడప్పుడు వస్తున్నాయి అన్నమాట. కానీ ఆ 3 మందారాలు పాడైపోయినాయి. రోజెస్ అయితే 2 రోజెస్ పెట్టానండి, చక్కగా వస్తున్నాయి, అవి పాడైపోయినాయి. తులసమ్మలు అయితే ఇంట్లో నా దగ్గర అట్లీస్ట్ 4-5 పాట్స్లో తులసమ్మలు ఉన్నాయండి బాంబేలో. అన్నీ పోయినాయి అన్నమాట. సో తులసమ్మని తెచ్చుకోవాలి నేను, అది ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో అయితే తెలీదు. అండ్ ఇక్కడ ఇందాక ఏంటి అంటే కొంచెం సబ్జా సీడ్స్ సోక్ చేసేసుకున్నానండి. సో అది తాగుతున్నాను. అండ్ నేను ఫ్రూట్ తినేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రూట్ అన్నం తెల్లేటప్పుడే తనతో పాటే తినేసాను. అండ్ సబ్జా సీడ్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తాగుతున్నాను ఈ వేడికి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయినాక నేను కిచెన్ అయితే క్లీన్ చేయకుండానే వెళ్ళిపోయానండి టెంపుల్కి. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి అంతా రెడీగా పెట్టేసుకున్నాను. అంటే హౌస్ హెల్ప్ వచ్చేసరికి నా పని అయిపోయింది అనుకోండి, ఇట్స్ ఈజీ టు సూపర్వైజ్ హర్. లేకపోతే వాళ్ళ మీద వదిలేశాను అంటే ఒక్కొక్కసారి బాగానే చేస్తారు, ఒక్కొక్కసారి దే మైట్ బీ ఇన్ అ డిఫరెంట్ మైండ్ సెట్. సో కొంచెం నాకు పనులున్న రోజు ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ఆఫ్ మై వర్క్. సో ఇవాళ నేను ఎట్లాగో ఫ్యాన్స్ క్లీన్ చేయించాలి అనుకున్నాను కాబట్టి ఐ విల్ బీ స్టాండింగ్ దేర్ అండ్ హెల్పింగ్ హర్. ఈ గుడ్డ ఇయ్యటానికి దేనికో ఒకదానికి హెల్ప్ చేయడానికి ఉంటాను లివింగ్ ఏరియాలో. అండ్ నేను కూడా బెడ్రూమ్లో ఫ్యాన్ అదే టైంలో క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి, ఒక్కసారిగా క్లీన్ అయిపోతుంది. కింద పడ్డ డస్ట్ అదంతా తను చిమ్మేసి మాప్ చేసే టైం కల్లా ఇల్లు నీట్ అయిపోతుంది. అదర్వైజ్ వాళ్ళంతా క్లీన్ చేసినాక మళ్ళీ మనం ఫ్యాన్లు క్లీన్ చేసామంటే మళ్ళీ మనం చిమ్మటం మాపింగ్ పెట్టుకోవటం అది మనకి డబల్ వర్క్ అవుతుంది. సో నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను ఇవాళైతే. అండ్ కిచెన్ క్లీన్ చేస్తూనే ఈ విండో కూడా ఒక్కసారి నీట్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ కొంచెం డస్ట్ వస్తుందండి, కొంచెం కాదులేండి, చాలా డస్ట్ అయితే వస్తుంటుంది. సో ఫ్రీక్వెంట్ క్లీనింగ్ హ్యాస్ టు బీ డన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హౌస్. సో చిన్న చిన్న క్లీనింగ్ ప్రాసెస్లే అని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఈ కౌంటర్ టాప్ ఇదంతా కూడా నీట్గా సెట్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఫ్రీ ఫర్ ద డే అనమాట. అంటే లంచ్ చేసుకునే అంతవరకు అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ టైం. 9 నుంచి సో అండ్ సో టైం వరకు ఐఎమ్ ఫ్రీ. ఈ లోపల ఇట్లాంటి ఎక్స్ట్రా పనులు ఏవైతే ఉంటాయో ఫ్యాన్స్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను.
అండ్ ఒక్కొక్క రోజు మన బయట బట్టలు బయటకి వేసుకెళ్ళేవి అవి మెషిన్లో వేయలేం కదా, సో అవి వాష్ చేసుకోవటం, ఇట్లా చిన్న చిన్న పనులు ఉంటాయి. ఏమీ చెయ్యని రోజు శ్లోకాతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటానండి. దాట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్ అనమాట. ఇంకా అది మొదలెడితే చెప్పటం, కబుర్లు చెప్తూనే ఉంటుంది. యూ జస్ట్ కాంట్ స్టాప్ హర్. అది ఫ్లో అనమాట, అట్లా ధారాళంగా చెప్తూనే ఉంటారు. అండ్ మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. మూడ్ లేనప్పుడు మాత్రం అసలు రూమ్లో నుంచి బయటికి రప్పించటానికే మనం బ్రతిమలాడుకోవాలి. వచ్చినా కూడా మొహం మార్చుకొని కూర్చుంటారు పిలిచామని. వాళ్ళకి మూడ్ ఉన్నప్పుడు మాత్రం మనం ఏ మూడ్లో ఉన్నాం, ఏ పని చేస్తున్నామో అవసరం లేదు. దే జస్ట్ వాంట్ టు టాక్. అండ్ వినలేదు అంటే యు ఆర్ ఇగ్నోరింగ్ మీ అంటారు. ఇట్లాంటి స్టోరీలు మీ ఇంట్లో కూడా జరుగుతాయా లేదా? నాకు కిచెన్ అంతా క్లీన్ అయిపోయినాక ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కొంచెం చేసేసి పెట్టుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది కదా అనేసి నేను పాలకూర అయితే కొంచెం సోక్ చేసి పెడతానండి. సాల్ట్ వాటర్లో వేసేసి ఓ హాఫ్ అన్ అవర్ సోక్ చేసేసి అయితే పెడుతున్నాను. బికాస్ చాలా మట్టి మట్టిగా వస్తుంది అనమాట. కానీ లీఫీ వెజిటబుల్ బాగుంది అని ఆ రోజు తెచ్చాను, కానీ బాగా మట్టి ఉంది. సో అదంతా క్లీన్ చేసుకోవాలంటే ఓ హాఫ్ అన్ అవర్ సోక్ చేసేసి అక్కడ పెట్టేస్తే దాని తర్వాత 2-3 సార్లు వాష్ చేస్తే రిన్స్ అయిపోతుంది, నీట్గా అయిపోతుంది. సో ఆ ప్రిపరేషన్స్ కూడా అంటే తీసి సార్ట్ అవుట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటున్నాను. సో ఈ చిన్న చిన్న స్టెప్సేనండి, మనం లేజీనెస్ అన్నది మనకు వచ్చేది ఈ పనులు చేయకపోతేనే అని మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే ఫ్రూట్ తినాలి అనుకోండి, అప్పుడు వెళ్ళి కిచెన్లో మనం కట్ చేసుకోవాలి అంటే వీ విల్ స్కిప్ ఇట్. అండ్ ఆ ఫ్రూట్ బదులు ఏదో ఇంట్లో జంక్ ఫుడ్ రెడీగా ఉంటుంది కదా, అది తినేసి వస్తున్నాం, హెల్దీ ఆప్షన్ వదిలేస్తాం. అదే లంచ్ చేయాలి అనుకోండి, వెజిటబుల్స్ ఇవన్నీ కట్ అయ్యి ఉంటే చాలా తొందరగా వంట ఏదో ఒకటి ఇంకేముందిలే వంట తాలింపు వేసుకోవటమే కదా అనుకొని వంట చేస్తాం. ఆ వెజిటబుల్సే కట్ చేయని రోజు అబ్బా ఏం చేద్దాంలే బయట నుంచి ఆర్డర్ చేద్దాము, లేదా ఏదో ఒక చాలా సింపుల్గా అయిపోయేది చేసేసుకుందాము అనుకుంటూ ఉంటాం. ఇది నేను ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు ఎందుకు వైజాగ్ వచ్చినాక ఎందుకు నాకు అప్పుడు అంత వంట చేసేదాన్ని, ఇప్పుడు ఎందుకు వంట చేయాలంటే అంత బద్ధకంగా ఉంటుంది అంటే ఇదండి. ఒకటేమో యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంది, చుట్టుపక్కల అన్ని టిఫిన్ సెంటర్లు, అండ్ కాస్ట్ కూడా నాట్ మచ్. సో అలా తెప్పించేసుకోవచ్చు అన్న ఒక రీజను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ప్రెప్. నేను ఎప్పుడూ కొంచెం ప్రిపరేషన్స్ చేసుకుంటాను. అంటే మీల్ ప్లానింగ్ అంత హంగామా చేయనండి, బట్ బేసిక్ థింగ్స్ నేను ఎప్పుడు లైక్ శనగలు పెట్టుకోవటం ఇవన్నీ చేస్తాను స్కూల్ ఉన్నప్పుడు. ఇప్పుడు స్కూల్ లేదు కదా అనేసి అసలు ఏమీ చెయ్యట్లేదు. అండ్ అసలు వంట చెయ్యాలంటేనే ఈ హీట్కి ఇంకా బద్ధకం అయితే వస్తుంది. సో ఇప్పుడు ఎట్లాగో పాలకూర పెట్టేశాను, అండ్ అక్కడ అనియన్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నేను హ్యాపీగా వంట అంతా చేసేసుకోవచ్చు. ఒక్కసారి హౌస్ హెల్ప్ అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయినాక ఐ విల్ స్టార్ట్ కుకింగ్. అండ్ ఎంతసేపు పడుతుందండి? హాఫ్ అన్ అవర్. దానికి నేను బద్దకిస్తాను. సో నన్ను నేను మార్చుకోవటానికి మాత్రం చాలా సీరియస్ ట్రయల్స్ అయితే పెట్టేశానండి. అంటే స్కూల్ స్టార్ట్ అయినాక ఆబ్వియస్లీ మదర్స్ చాలా ఫుల్ డిసిప్లిన్లో ఉంటాం మనం, ఎందుకంటే పొద్దునే లేవాలి, అన్నీ సెట్ చేయాలి, ప్యాక్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ హాలిడేస్లో ముందు మనకి డిసిప్లిన్ తప్పిపోతుంది, అది కొంచెం ట్రాక్లో పడాలి. అండ్ ఆల్సో బయట ఫుడ్ అంటే ఎప్పటికైనా వాళ్ళు ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో ఇవన్నీ అయితే ఉంటాయి కదా. అండ్ 1 వీక్ ఆల్మోస్ట్ లిటరలీ బయట ఫుడ్ తిన్నాకైతే ఇప్పుడు నిజంగా ఇంటి ఫుడ్ ముద్దపప్పు ఆవకాయ ఇస్తే చాలా పరమాణంలాగా తినేయచ్చు. ఏదైనా సింపుల్ తాలింపు వేసుకున్న కర్రీ కూడా ఇట్ టేస్ట్ గుడ్ వెన్ యూ కుక్ ఎట్ హోమ్. సో ఇలాగైతే చేశానండి. అండ్ ఇంకా హౌస్ హెల్ప్ నాకు ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేయటంలో హెల్ప్ చేసింది. అండ్ బెడ్రూమ్లో కూడా ఫ్యాన్ నేను క్లీన్ చేశాను కాబట్టి బెడ్షీట్ మాత్రం మార్చేస్తున్నాను. అండ్ ఫ్యాన్ క్లీన్ చేస్తే పైనుంచి డస్ట్ కొంచెమైనా పడుతుంది కదా. సో ఒక్కసారి బెడ్, ఆ విండోస్ కూడా కొంచెం వస్తుందండి దుమ్ము, బాగానే డస్ట్ అయితే బాగానే వస్తుంది ఇంట్లోకి. సో ఈ మైక్రోఫైబర్ క్లాత్తో నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి లైట్గా మరి థరో క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు, కానీ జస్ట్ ఈ మైక్రోఫైబర్ క్లాత్తో బ్రష్ చేసేసుకున్నాను. సో దట్ ఎక్సెస్ ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అది పోతుంది బిఫోర్ ఐ స్ప్రెడ్ అవుట్ న్యూ బెడ్షీట్ అనేసి, అంటే ఫ్రెష్ బెడ్షీట్ నాట్ న్యూ. సో ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ బెడ్షీట్స్ గురించి కూడా మీలో చాలామంది అడుగుతారండి. బెడ్షీట్స్ నేను మోస్ట్లీ ఈదర్ హోమ్ సెంటర్లో తీసుకుంటాను, లేకపోతే నేను ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్తాను చూడండి, అక్కడ వెళ్ళి ఐ ఫీల్ ద టెక్స్చర్ అండ్ మెటీరియల్ అండ్ దెన్ పర్చేస్ ఇట్. నాకేంటంటే బెడ్షీట్స్, ప్లెయిన్ బెడ్షీట్స్ అట్లాంటివి చాలా బోరింగ్ అనిపిస్తాయి అండి.
నేను అవే అసలు భరించలేను. నా ఇంట్లో ప్లెయిన్ బెడ్షీట్స్ అసలు ఉండవేమో మోస్ట్లీ ఇఫ్ యూ నోటీస్. ఐ నీడ్ వైబ్రెంట్ కలర్స్ అండ్ అంటే ఇండియాలో ఉండి పేస్టల్ కలర్లు ఇవి నాకు అస్సలు ఎక్కవండి. మన ఇండియన్ కలర్స్ ఎంత వైబ్రెంట్గా ఎంత బాగుంటాయి కదా. సో బెడ్షీట్స్ కూడా నాకు అట్లా ఆ ఇండియన్ టచ్ ఉండాలి. లైక్ జైపూర్ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ లేదా మన కలంకారీ ప్రింట్స్. కానీ కలంకారీ బెడ్షీట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. నేను చూస్తున్నాను వెబ్సైట్స్లో, బట్ దే ఆర్ లైక్ 3000 3500 విత్ అంటే నా బెడ్ సైడ్కి సైజ్కి అండ్ పిల్లో కవర్స్కి అంత ఎక్స్పెన్సివ్ చెప్తున్నారనమాట. సో కలంకారీ అయితే కొనలేదు, కానీ ఇట్లాంటి బెడ్షీట్స్ మాత్రం ఎగ్జిబిషన్లో రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయండి. సో అక్కడ వెళ్ళి మనం టచ్ చేసి ముందు అసలు మెటీరియల్ మెత్తగా ఉందా, కంఫర్టబుల్గా ఉందా లేదా చూసుకునే కొంటాను. సో బెడ్షీట్స్ మాత్రం నా దగ్గర లింక్స్ అస్సలు ఉండవండి. ఎందుకంటే చాలామంది బెడ్షీట్కి లింక్స్ అడుగుతున్నారు. లింక్స్ ఉండవండి. మోస్ట్లీ నేను లోకల్ షాప్స్కే వెళ్ళి కొంటాను బెడ్షీట్స్. బికాజ్ వాళ్ళ దగ్గర కొన్నవే నాకు చాలా డ్యూరబుల్గా అయితే వస్తున్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ హోమ్ సెంటర్ కంటే కూడా లోకల్ షాప్స్కి వెళ్ళి మీరు కొనండి. వాళ్ళ మెటీరియల్స్ చాలా బాగుంటున్నాయి, ఇయర్స్ టుగెదర్ వస్తున్నాయి. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో బెడ్షీట్ స్టోరీ అయితే ఇదండి. అండ్ ఇక్కడితో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోకండి. అండ్ నచ్చితే హైప్ ఇవ్వటం అసలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఓన్లీ దెన్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ బెటర్ కంటెంట్. Thank you so much for watching this video till the end. You all have a great day. And one last thing అండి, లాస్ట్లో చెప్తున్నాను అనుకోకండి, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే మీలో చాలా మంది నేను అసలు చెప్పకపోయినా కూడా హైప్ ఇస్తున్నారు మన వీడియోస్కి. అంత హైప్ అంటే లైక్ 12,000 13,000 అట్లా వస్తున్నాయి అన్నమాట పాయింట్స్. బట్ స్టిల్ ఎందుకు మన వీడియోస్ అయితే పుష్ అవ్వట్లేదు, అంత వైరల్ అవ్వట్లేదు. బట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్ ఫర్ మీ వితౌట్ మీ ఆస్కింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఐ జస్ట్ లవ్ ద వే యూ ఎంకరేజ్ మీ బై డూయింగ్ స్మాల్ లిటిల్ థింగ్స్. థ్యాంక్ యూ.